హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయమైన దాడి కేసులో అరెస్ట్ అయ్యారు అనేటువంటి వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత వల్లభనేని వంశీ కాదు, ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు అనేటువంటి దాని మీద పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చారు. వల్లభనేని వంశీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, అదేవిధంగా పట్టాభి వంటి వాళ్ళ మీద అక్కడ దాడి, ఆ తర్వాత వీళ్ళనే ఈ బాధితుల్ని నిందితులుగా పోలీసులు కేసులు నమోదు చేయటం, వాళ్ళు జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. వల్లభనేని వంశీ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసు. అందుకని వల్లభనేని వంశీ, అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అని మాజీ మంత్రి, వీళ్ళ మీద ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళు టార్గెట్గా ఉంటారు. అయితే వల్లభనేని వంశీ మరి ఈ నెలన్నర రోజులు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ అరెస్ట్ జరిగి ఉండొచ్చు అనేటువంటి పెద్ద చర్చ ఉంది. గతంలో నారా లోకేష్ కూడా ఎన్నికలకు ముందు యువగాళం పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశంలో గన్నవరం వెళ్ళి, అదేవిధంగా గుడివాడ వెళ్ళి మీ తాట తీస్తాము, కడ్రాయిల మీద నడిపిస్తాము అనేటువంటి విధంగా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అయితే మరి వల్లభనేని వంశీ అరెస్టు ఎందుకు జరగటం లేదు? అతను వల్లభనేని వంశీ హైదరాబాదులో ఉన్నాడా, లేకపోతే అమెరికాకి వెళ్ళిపోయాడా, ఏమిటి అనేటువంటి దాని మీద పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలు ఆయన కోసం గాలింపు జరుపుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా వస్తున్నటువంటి వార్తలు. అయితే కొత్తగా వినిపిస్తున్నటువంటి మరొక వార్త ఏమిటి అని అంటే, వల్లభనేని వంశీకి అండగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన అరెస్ట్ జరగకుండా ఆయన అడ్డుపడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు వల్లభనేని వంశీకి ఉంది అనేటువంటి ఒక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత అనేటువంటి విషయమో ఎవరికి తెలియదు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళు సినిమాల నిర్మాతలుగా ఉన్న సమయంలో ఆ సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్తో సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలు ఎక్కడా కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు తెలంగాణలో. కానీ ఆ తర్వాత ఆయన యాక్టివ్గా లేరు, తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి ఉంది, తెలుగుదేశానికి వ్యతిరేకంగా కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మేనత్ అయినటువంటి భువనేశ్వరి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద అంతా నోరు పారేసుకున్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన సపోర్ట్కి చేస్తే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళకి ఇది ఇప్పటికే తెలుగుదేశము సంబంధించినటువంటి క్యాడర్లో భువనేశ్వరి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో జరిగినటువంటి నేపథ్యంలో సరిగ్గా స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి విషయం మీద ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు. ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నానికి సపోర్ట్ చేశాడు అని అంటే జూనియర్ ఎన్టీఆర్ మరింత క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ని తీవ్రంగా వ్యతిరేకించేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆయన ఎప్పుడో చెప్పాడు, నాకు కట్టికాలేంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ నాకు సినిమాలు ఇంపార్టెంట్ కాబట్టి నేను పూర్తిగా ఇప్పుడు యాక్టివ్గా ఉండకపోవచ్చు అనేటువంటి విషయాలను గతంలో చెప్పున్నారు. కాబట్టి తెలుగుదేశం క్యాడర్ని దూరం చేసుకునేటువంటి పనులైతే జూనియర్ ఎన్టీఆర్ చేసేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. సినిమాల పరంగా వల్లభనేని వంశీ, కొడాలి నానికి సంబంధాలు ఉన్నాయి, కానీ రాజకీయాల విషయంలో ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. వల్లభనేని వంశీ, కొడాలి నాని గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలిటికల్ బాస్ ఆదేశాల మేరకే కదా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్రమైనటువంటి దూషణలు చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకెందుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తాడు? ఇవన్నీ కూడా కేవలము వార్తలు, ఏదో ఊరికే ప్రచారం తప్ప దీంట్లో వాస్తవం ఉండకపోవచ్చు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిద్దా లేదా, అసలు అతను అమెరికాకు పడిపోతే ఒకవేళ ఏం చేస్తారు అనేటువంటి చర్చలు అయితే ఉన్నాయి.
వల్లభనేని వంశీ ఇంకా చాలా ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేసు ఒక్కటే కాదు, గన్నవరం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో ఆయన అక్యూజ్డ్ నెంబర్ 71, ఆ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు. తీవ్రత పార్టీ ఆఫీసు మీద దాడి అయితే తీవ్రంగా, ఆయన నేరుగా A1 కాదు కదా, 71 నిందితుడు. ఇప్పుడు ఒకవేళ కోర్టులో హాజరుపరిచినా అతనికి బెయిల్ వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇతర కేసులు ఇంకా చాలా అతని మీద మట్టికి సంబంధించి అక్కడ అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏదో తెలుగుదేశం పార్టీ కొంత సమాచార సేకరణ చేస్తుంది, కీలకమైన కేసులు పెట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. అందుకనే ఇప్పుడు అరెస్ట్ అయితే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా చేస్తారు, పోలీసులు వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద అనేకమైన అనుమానాలు ఉండొచ్చు వల్లభనేని వంశీకి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజునే సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి ఏ విధంగా ట్రీట్ చేశారు అనేటువంటిది తెలిసింది. అది వివాదాస్పదమైంది. ఇప్పుడు కూడా దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయ, వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అందుకనే కొంత వల్లభనేని వంశీ వాళ్ళ సామాజిక వర్గ కోణంలో ముఖ్యమైనటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరిపి తెలుగుదేశం వైపు నుంచి కక్ష సాధింపులు లేకుండా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి దాని మీద చూడాలి. ఎందుకంటే వల్లభనేని వంశీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి బీజేపీ ద్వారాగా ఏమైనా సరే తన మీద సీరియస్గా కేసులు ఉండకుండా కక్ష సాధింపులు లేకుండా జాగ్రత్తలు పడేటువంటి విధంగా ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేటువంటి దాని మీద చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, హైదరాబాద్లో ఒకవేళ దాక్కుంటే కనిపెట్టడం అనేది వాళ్ళకి ఏం కష్టమైనటువంటి పని కాదు. ఒక గంట 2 గంటల్లోనే కనిపెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉన్నాయి. అమెరికాకి పారిపోతే ఒకవేళ లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తారు. ఎప్పుడు అక్కడే ఉండడు కదా పర్మనెంట్గా, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో హైదరాబాద్కో రావాల్సి ఉంటుంది. వచ్చినటువంటి సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే తెర వెనక రాజీ ప్రయత్నాలు వల్లభనేని వంశీ చేస్తున్నారు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. అది జూనియర్ ఎన్టీఆర్ ద్వారా అనేది ప్రచారం మాత్రమే. ఇంకా కొందరు వేరే వ్యక్తుల ద్వారాగా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో కొంచెం ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో అతను వచ్చేటువంటి విధంగా చూసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. గతంలో భువనేశ్వరి మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద బహిరంగంగానే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఈ భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చూసుకుంటాను అనేటువంటి దాని మీద వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళతో ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్లతో ఏమన్నా తెర వెనక ఏమన్నా సంప్రదింపులు జరుపుతున్నాడా లేదా? ఎందుకంటే లోకేష్ వీళ్ళైతే అంగీకరించేదానికి అవకాశం ఉండదు ఈ రాజీకి. గతంలో ఇంత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళతో రాజీ పడితే కార్యకర్తలు కూడా ఒప్పుకునేదానికి అవకాశం ఉండకపోవచ్చు. పార్టీ ఆఫీస్ మీద దాడి వీటి కేసుల్లో ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే తప్పేదానికి అవకాశం ఉండకపోవచ్చు.